హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఈ పులిహోర చేసుకుంటే టిఫిన్ బాక్స్లోకి, లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఈ నిమ్మకాయ పులిహోర తయారు చేసుకోవడానికి కొంచెం వేరుశనగ పప్పు, తాలింపు గింజలు, కరివేపాకు, ఒక 3 నిమ్మకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, టేస్ట్కు సరిపడా కొత్తిమీర. ముందుగా మనం ఒక 1/2 కిలో బియ్యాన్ని తీసుకొని రైస్ని వండుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ రైస్ని చల్లార్చుకోవాలి. వేడివేడిగా కలిపితే పులిహోర ముద్దయిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ నిమ్మకాయల్ని కట్ చేసుకొని ఈ రసాన్ని ఈ రైస్లో పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ రసం పిండిన తర్వాత ఈ ఉప్పుని, నిమ్మరసాన్ని అన్నానికి బాగా పట్టేటట్లుగా ఇట్లా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఈ అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం ఎక్కువే వేసుకోండి. తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఈ వేరుశనగ పప్పుని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పోపులో పసుపు వేసుకోవటం వల్ల పులిహోర మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ అన్నం మొత్తం కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పోపు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం రైస్ని ఒకసారి బాగా కలుపుకొని చివరగా మనం కట్ చేసుకున్న కొత్తిమీరని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్లోకి తీసుకున్నామంటే వేడివేడి పులిహోర రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.